వెల్కమ్ బ్యాక్ చంద్ర ల్యాక్స్. ఈరోజు నేను రసమలై రెసిపీ చేస్తున్నాను అండి. దానికి పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాలు పోసుకుంటున్నాను. ఇవి లీటర్ పాలండి. పాలు ఇలా పొంగి వచ్చినప్పుడు వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చు. వెనిగర్లో ఒక చిన్న స్పూన్ వెనిగర్ వేసి 2 స్పూన్లు నీళ్ళు వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనిగర్ వేసుకుంటే పాలు బాగా ఇరుగుతాయి. ఇలాగ ఇరిగిన పాలని జల్లిబుట్ట తీసుకొని ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో ఇరిగిన పాలని వడకట్టుకోవాలి. ఇలాగ ఈ విధంగా మూట కట్టుకొని పాలన్నీ గట్టిగా మూట కడితే పాలన్నీ గిన్నెలోకి దిగిపోతాయి. కాలుతుంది కాబట్టి గట్టిగా మేలేసుకొని గిండితోటి ఇలా ఒత్తేసుకుంటే ఆ పాలు మొత్తం దానిలో పోతాయి. వేడేది కదా, చెయ్యి కాలకుండా గిండితోటి ఒత్తుకోవాలి. అంత పాలన్నీ ఒత్తేసిన తర్వాత చల్లనీళ్ళు పోసుకోవాలి. చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ అలాగే ఒత్తేసుకోవాలి. చల్లనీళ్ళు ఎందుకంటే మనం వెనగర్ వేసాం కదా, ఆ పులుపు అంతా పోవడం. అలాగే నీళ్ళన్నీ పోవటానికి గట్టిగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి. పాలు పొయ్యి మీద పెట్టుకొని కరివేపాకు పంచదార వేసుకుంటున్నాను. అరకప్పు పంచదార వేసి కలబెట్టుకొని ఒక పావు గంట 20 నిమిషాలు ఉడికించుకోవాలి. నీళ్ళలోనే కుంకుమ పువ్వు అంటే వేసుకోవచ్చు, దగ్గర లేదు. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు వేరే బాండీ ఒకటి పెట్టుకొని ఆ బాండీలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఈ వాటర్లో ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర వేసుకొని ఇది కూడా 20 నిమిషాలు పావు గంట కలబెట్టుకుంటా కరిగించుకోవాలి. పాలు ఎరగొట్టాం కదా, ఆ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇట్లా వేసుకొని మొత్తాల బాగా గుండ్రంగా చేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా చక్కెర పాకం 20 నిమిషాలు అయింది. చక్కెర పాకం ఇలా తెరలేటప్పుడు మనం ఈ పాల రెసిపీ ఏదైతే చేసుకున్నామో ఇది ఇలా వేసుకోవాలి. వేసుకొని 15-20 నిమిషాలు ఉడకనియాలి. ఈ పాకంలో అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. పావు గంట అయిందని ఇవన్నీ తీసుకొని ఈ పాల రెసిపీలో వేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇవన్నీ అయిపోయింది. లాస్ట్లో జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎంతో కష్టపడి చేశానండి ఈ రెసిపీ. థ్యాంక్ యూ అండి.